అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు పాఠకులకు శుభోదయం. ఈ రోజు 7వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి చవితి ఉదయం 10:39 వరకు, తదుపరి పంచమి. ఈ రోజు నక్షత్రం మఖ నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు, తదుపరి పుబ్బ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాల్ని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. శుభకార్యాలని నిర్వహించుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు. ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాల్ని అందుతాయి. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మీకు చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. నూతన రుణయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాల్ని అందుకుంటారు. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరిగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. బంధుమిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాల్ని అందుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహాన వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. తదుపరి మకర రాశి. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులు సమస్యల్ని అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మీకు చాలా బాధ కలిగిస్తుంది. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.